రైట్ బ్రేకింగ్ న్యూస్ కలకలం రేపుతున్న ఎయిర్ ఇండియా ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకి గురి చేస్తున్నాయి. కూలుతుండగా ఒక గుజరాత్ వాసి ఈ రికార్డ్ చేశారు. ప్రస్తుతం మీరు చూడబోయే ఈ విజువల్ని అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. అయితే విమానం భవనాన్ని ఢీ కొట్టగానే ఓ వస్తువు గాల్లోకి ఎగిరింది. వీడియోలో అది కూడా రికార్డ్ అయింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమవుతోంది. అది విమాన భాగం అని కొందరు, మరేదో అని కొందరు, పక్షి అని కొందరు, ఇలా ఒక్కొక్కరు పలు రకాలుగా దానిపైన విశ్లేషణ అయితే జరుపుతూ ఉన్నారు. కానీ జరగాల్సిన ఘోరం అయితే జరిగిపోయింది. ఒక గుజరాతీ ఔత్సాహికుడు ఫ్లైట్ వెళుతున్న దృశ్యాలని తన ఫోన్లో బంధించడానికి ట్రై చేశాడు. బహుశా ఎవరైనా కింద ఇందాక మా ప్రతినిధి చెప్తున్నట్టు స్లమ్నున్న వ్యక్తి ఉండొచ్చు, లేకపోతే ప్రయాణికుల్లో ఒకరైనా బాయ్ చెప్పి తర్వాత వాళ్ళు వెళ్తున్న దృశ్యాలు చిత్రీకరిద్దామనుకొని ఆ ఫ్లైట్ని షూట్ చేస్తున్న వ్యక్తి ఉండొచ్చు. ఎవరైనా సరే ఈ ప్రమాదం జరిగిన దృశ్యాల్ని అతను ఒక్కసారిగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టడంతో ఒక్కసారిగా విపరీతంగా వైరల్ అయింది. అలాగే ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపైన అతను తీసిన ఈ ఎక్స్క్లూజివ్ వీడియో ఒక్కటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆధారంగా మారుతోంది. దీనిపైనే పెద్దగా చర్చ కూడా జరుగుతోంది. అత్యంత ఘోర ప్రమాదం సంభవించింది. నిన్న సరిగ్గా మధ్యాహ్న సమయంలో జరిగిన ఘోర ప్రమాదానికి యావత్ ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెగ్యులర్గా ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించుకుంటూ ఉన్నారు. కానీ ఇటువంటి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా తమ తెలిసిన వారిని ఇలా కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం. నిన్న జరిగిన ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒక్కొక్క వీడియో బయటకు వస్తూ ఉంటే నిజంగా హృదయం ద్రవించిపోతుందని చెప్పాలి. ఒక్కొక్కరిది ఒక విచారమైన గాథ. చాలామంది కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కొంతమంది ఫ్యామిలీ అందరూ కూడా వెళ్తున్నారు. అలాగే కొంతమంది చెల్లెల్ని కోల్పోయారు, తమ్ముడిని కోల్పోయారు, తల్లిదండ్రులు కోల్పోయారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా చాలా బాధాతప్త హృదయంతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా హృదయం ద్రవించుకుపోతోంది. కానీ ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అనే దానిపైన విశ్లేషణ అయితే జరగాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు. అసలు ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రమాదానికి సంబంధించిన ఒక వీడియోని ఒక ఔత్సాహికుడు దాన్ని షూట్ చేశారు. ప్రస్తుతం దీనిపైన విపరీతంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చర్చ జరుగుతోంది. సో ఇదే విషయం మీద మాట్లాడడానికి మనతో రిటైర్డ్ వింగ్ కమాండర్ ఆవుల భరత్ భూషణ్ గారు జాయిన్ అవుతూ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడుతున్నారు? ఓకే సార్, ఫైన్, వినపడతాను సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు టీవీ మీద మీరు కనుక చూస్తూ ఉంటే విజువల్ ఒక్కసారిగా మీరు చూస్తే నిన్నటి నుంచి కూడా ప్రతి ఒక్కరి ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతున్నాం మనం. కారణం ఏమై ఉండొచ్చు? అలాగే ఒక్కసారిగా పెద్ద ఫైర్ బాల్ లాగా ఒక విస్ఫోటనం జరిగితే ఎలా ఉంటుందో అంత విస్ఫోటనం అక్కడ కనిపిస్తోంది. ఎప్పుడైతే కరెంట్లీ ఇట్స్ ఆల్ స్పెక్యులేషన్. ఎందుకంటే మనం ఇక్కడ దూరం ఉన్నాము, మనం యాక్చువల్లీ ఆన్ ద స్పాట్ లేము కూడా. నెంబర్ 1. నెంబర్ 2, బ్లాక్ బాక్స్ డీకోడ్ అయ్యే వరకు ఇప్పుడు మీకు దొరికింది కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఓన్లీ కాన్వర్సేషన్ బిట్వీన్ ది క్రూ మెంబర్స్. అది ఓన్లీ గివ్స్ యూ వెరీ మినిమం అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అది. బట్ యాక్చువల్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ బ్లాక్ బాక్స్ కావాలంటే దాంట్లో పారామీటర్స్ ఉంటాయి, చాలా థౌజండ్స్ ఆఫ్ పారామీటర్స్ దాంట్లో రికార్డ్ అవుతాయి. ఇంజిన్ పర్ఫార్మెన్స్ వేరే ఏమేమైనాయో అన్ని రికార్డ్ అవుతాయి. దాన్ని డీకోడ్ చేయడానికి టైం పడుతుంది. ఇట్ వోంట్ బి ఇమీడియట్లీ రేపైన దొరికినా కానీ యూ విల్ నాట్ బి టు గెట్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ 2 days. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఎందుకంటే అవి కోడింగ్లో ఉంటుంది. దాన్ని డీకోడ్ చేసి దాన్ని అంత పారామీటర్స్ సరిగ్గా చూసుకొని అప్పుడు దే కెన్ కమ్ టు సమ్ కన్క్లూషన్. కానీ కరెంట్లీ యాజ్ ఇట్ లుక్స్ మనం అందరం దూరం కూర్చొని స్పెక్యులేషన్ చేస్తున్నాం. ఓన్లీ 2 or 3 థింగ్స్ వీ కెన్ సే ఫర్ షూర్. పైలట్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళదేం ఫాల్ట్ లేనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే టేక్ ఆఫ్ కాగానే జరిగింది పరిస్థితి. సో దేర్ఫోర్ వాళ్ళదే ఫాల్ట్ రావాలంటే పైలట్ ఫాల్ట్ అని చెప్పడం కాదు. Secondly, weather was quite fine. Very clear గా visibility ఉంది. There was no problem. Storm లేదు, ఏం లేదు. Number 3, బర్డ్ హిట్ అయితే కూడా రెండు ఇంజిన్స్ కి బర్డ్ హిట్ కావడం కొంచెం ఇక్కడ డౌట్ఫుల్. సో ఇంకా వేరేది ఏదుందో మరి అయితే భరత్ భూషణ్ గారు, సారీ టు స్టాప్ యూ. ఆ విజువల్ ఏదైతే ఉందో సోషల్ ప్లాట్ఫామ్లో జరుగుతున్న చర్చ గురించి నేను ఒకసారి మాట్లాడితే, ఒక్కసారిగా ఫ్లైట్ కనుక కిందకి దిగి వెళ్ళిపోయిన తర్వాత కిందకి దిగాక ఒక ఆబ్జెక్ట్ అన్నది పైకి ఎగిరింది. బహుశా అది
అది impact టైర్ of- కావచ్చు, ఎందుకంటే టైర్స్ అన్ని కూడా ఓపెన్ అయి కనిపిస్తున్నాయి. అది వాట్ ఎవర్ ఇట్ మే బి. It may be even something on the roof of some house. కరెక్ట్, It may be రేక్ something on అవ్వచ్చు. the tin. ఎందుకంటే గాలి ఇంత ఇంపాక్ట్ అయ్యింది అక్కడ కదా. సో ఎవ్రీథింగ్ దట్ ఎయిర్క్రాఫ్ట్ గోస్ ఓవర్ దట్ సో మచ్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది కదా. అండ్ ఈవెన్ మన ఇంట్లో కూడా పైన మన గాలి ఎక్కువ వస్తే ఆబ్జెక్ట్స్ ఫ్లై అయిపోతాయి. ఇదైతే పెద్ద ఏరోప్లేన్ గోయింగ్ రైట్ ఓవర్ ద రూఫ్. రూఫ్ నుంచి మనం చెప్పలేము అదేంటో, పేపరే కావచ్చు, టిన్ పీసే కావచ్చు, ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ లయింగ్ ఆన్ సంబడీస్ హౌస్ ఆల్సో కెన్ బి దేర్. సో దానికి మనం ఏమి వీఆర్ ఫార్ అవే టు అండర్స్టాండ్ ఎందుకనేది అదేంటని. ఓకే, నేనైతే అనుకుంటాను చూడండి, సమ్ ఆర్డినరీ ఆబ్జెక్ట్ ఎవరో ఇంటి మీద ఉండో ఏదో రూఫ్ మీద పడింది, ఆ గాలికి ఎక్కడ పోతున్నదో గాలి ఇంపాక్ట్ అయ్యి ప్రెషర్ అది వరకు వచ్చేది బయటికి. దట్ ఈస్ మై పర్సెప్షన్. ఓకే ఫైన్. ఇప్పుడు పైలట్కి కూడా అంత ఎక్కువ టైం లేదు, ఎందుకంటే 30 సెకండ్స్ టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్స్లోనే మేడే కాల్ ఇచ్చారు అని అంటే లైక్ ఇట్ వాజ్ ఇన్ పానిక్ సిచ్యువేషన్. ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ వీఆర్ నాట్, మనం ఎవరికి కూడా బ్లేమ్ గేమ్ ఇక్కడ ఆడడానికి కూడా వీల్లేదు, అంత టైం కూడా లేదు. ఏం ఒకవేళ హైట్లో ఉంటే ఏమైనా ఇంకొంచెం కంట్రోల్ చేయడానికి ఉండేదా? ఇంకొక 1000 feet ఉంటే డెఫినెట్లీ అది టర్న్ అయ్యి ల్యాండ్ అయిపోయేవాడు, లేకుంటే ఓపెన్ ఏరియా అక్కడ చూసి ల్యాండ్ అయ్యేవాడు. అంటే అండ్ ఇది అండర్ క్యారేజ్ కూడా తీయలేదమ్మా పైకి, ఎందుకంటే నార్మల్ 300-400 feet అండర్ క్యారేజ్ అది వీల్స్ ఉంటాయి కదా, వీల్స్ అప్ అంటారు. సో అది కూడా కాలేదు. అంటే దేర్ కుడ్ బి ఏ ప్రాబ్లమ్, హైడ్రాలిక్ ఇష్యూ ఆల్సో, హైడ్రాలిక్ ప్రెషర్ లేదేమో, ఆ వీల్స్ పైకి రాలేదు, దాని తర్వాత అది కాంప్లికేట్ అయ్యి ఇంకేదో ప్రాబ్లం వచ్చినట్టుంది. సో దేర్ ఫోర్ వన్ కెనాట్ సేవ్. అండ్ all pilots are trained to handle all emergencies. Correct. Flying low, landing and takeoff is the most difficult operation. Straight flying లో ఏమంత పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ టెక్నాలజీ టెక్నిక్ స్కిల్ ఎక్కడ పనికొస్తుందంటే టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఆఫ్ ది ఆల్ ది ఆపరేషన్స్ ఫ్లయింగ్. అండ్ ఇక్కడ హైట్ లేనందుకు he had no option, no choice చేయనికే. And it was not getting any height. And both the రెండు ఇంజిన్స్ ఫెయిల్ అయిపోయాయి కదా. అవును. సో ఇద్దరు ఫ్యూయల్ రాలేదో, మరి ఎలక్ట్రానిక్ డివైసెస్ పనిచేయలేదో, ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ పనిచేయలేదో, మరి నో ఐడియా రైట్ అవే. భరత్ భూషణ్ గారు, ఇక్కడ ప్రతి ఒక్క అంటే జనరల్ పబ్లిక్ ఇప్పుడు అంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళేటప్పుడు అన్నీ నిశితంగా పరిశీలిస్తారు, అన్నీ కూడా చెక్ చేస్తారు. ఎందుకంటే ఎంతో మంది లైవ్స్, ఆ క్రూ మెంబర్స్ లైవ్స్ ఎంత ఇంపార్టెంట్, అందులో ప్యాసింజర్స్ ప్రతి ఒక్కరి లైఫ్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అలాంటి దాన్ని ఇక్కడ నెగ్లిజెన్స్ కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే నెగ్లిజెన్స్ చేయలేము, వి కెనాట్ లుక్ అట్ నెగ్లిజెన్స్ రైట్ నౌ. ఎందుకంటే అందరికి చెక్ లిస్ట్ ఉంది, అన్ని ఎవ్రీ సిస్టమ్ ఇస్ చెక్ థరోలీ ఆన్ ద గ్రౌండ్. అండ్ ఈ పెద్ద ఎయిర్క్రాఫ్ట్ కి సమ్ ఆటోమేటిక్ చెక్ లిస్ట్ ఉంటాయి. దానికి మీరు ఒక పని చేయలేదంటే ఆటోమేటిక్ మీకు రెడ్ లైట్ ఇస్తుంది. సో దేర్ ఫోర్ ఇది మెకానికల్ ఇష్యూ. ఇప్పుడు మనుషులు కూడా ఎప్పుడైనా హాస్పిటల్ వెళ్తారు, ఫుల్ చెకప్ చేసుకొస్తారు, సాయంత్రం దే డైడ్. సో దీస్ ఆర్ పాసిబిలిటీస్, సంథింగ్ వీ కెన్, ఆ ఫెటీగ్ వస్తుందో ఏమొస్తుందో వీ డోంట్ నో. But it is a possibility, but negligence మనం చెప్పడం, మనం cannot say that at all, because బట్ లుకింగ్ ఎట్ ద హిస్టరీ ఆఫ్ బోయింగ్ కొంతమంది అంటే అలాంటి వాటి మీద ఇష్యూ చాలా మంది రేస్ చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు వింగ్ కమాండర్? విసిల్ బ్లోవర్స్, ఇద్దరు విసిల్ బ్లోవర్స్ చెప్పారు దట్ బోయింగ్ హెస్ బీన్ రోలింగ్ అవుట్ ఎయిర్క్రాఫ్ట్ వెరీ ఫాస్ట్ అని, కొంచెం నెగ్లిజెన్స్ జరిగిందని వాళ్ళు విసిల్ బ్లోవర్ చెప్పారు. బట్ ఈ 11 years నుంచి 12 years నుంచి దీనికి ఏమి యాక్సిడెంట్ కాలేదు ఇంతవరకు ఈ డ్రీమ్ లైనర్ ని. ఇన్ఫాక్ట్ మన ఏరోప్లేన్ కూడా 11-12 ఏళ్ళు అంతే ఓల్డ్ అది. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ కి ఖతార్ ఇచ్చింది 14 years old. 11 years 10 years old అనేది పెద్ద ఓల్డ్ కాదు. ఏం లేదు, ఓల్డ్ కాదు, 30-40 years. దట్ వి అగ్రీ. బోయింగ్ 707 ఇంకా నడుస్తున్నాయి కదమ్మా. So therefore the age is not a factor at all. Correct. And the Dreamliner aircraft కూడా మంచిదే ఉంది. The last 11 years యాక్సిడెంట్ కాలేదు ఇంతవరకు అయితే. కానీ now that they have happened, they will check every Dreamliner in the world will be checked. Again, double check. Okay. And maybe Indian government temporary ground చేస్తారు కూడా నాకు డౌట్ ఉంది. They may say ground them till you do a full checkup on it. Because life of the passengers is important. Correct. And you cannot take a risk. And Boeing also వాళ్ళు కూడా వచ్చి అన్ని చెక్ చేసుకుంటారు అనుకుంటా. మన వాళ్ళు ప్రాబబ్లీ దే విల్ గ్రౌండ్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్ సమ్ టైమ్, couple of days, అంత థరో చెకింగ్ చేసుకుంటారు మళ్ళీ అనుకుంటా.
ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఇప్పుడు హైట్ ఎక్కువ లేకపోవడం మూలంగా కూడా ప్రమాదానికి గల కారణం ఒకటి. Yes, yes. అండ్ The main issue. ద మెయిన్ ఇష్యూ ఎందుకంటే అది థ్రస్ట్ తీసుకోలేకపోయింది, హైట్ ఎగరలేకపోతుంది అన్నది మేజర్గా ఐడెంటిఫై చేసి వెంటనే మేడే కాల్ ఇచ్చారు పైలట్. Yes, yes. ఓకే, అండ్ మనకు అక్కడ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా అంత ఫీజిబుల్గా లేదు ల్యాండ్ చేయడానికి, బికాస్ పక్కన స్లమ్ ఉంది, ఆ పక్కన బిల్డింగ్స్ ఉన్నాయి, ఇక్కడ కన్స్ట్రక్షన్. పోలేరు. He could just go with aircraft just went down అంతే ఆప్షనే లేదు అతనికి. ఓకే, At the senses ఉన్నప్పటికే మేడే కాల్ ఇచ్చాడు. He tried whatever he was trying to do, but the aircraft was not getting in height. And then level పోయింది out. You can see the aircraft is going level. ఈ కింద ఇట్లా అట్లా అనుకుంటా ఊరుకుంటా పోలేదు అది. సో there was some control that he was having on that. రైట్, ఒక్కసారిగా కింద పడిపోగానే ఒక ఆబ్జెక్ట్ పైకి లేసింది, అంతే, వాట్ ఎవర్ that's ఇట్ it. మేబీ. మీరు అన్నట్టు ఆ ఇంటి మీద రూఫ్ మీద ఒక పైకప్పు రేకు కావచ్చు, లేకపోతే టైర్ కావచ్చు, కానీ ఆ తర్వాత ఇట్స్ లైక్ నిజంగా మైండ్ బ్లాంక్ అయిపోతుంది, ఒక ఫైర్ బాల్ లాగా. ఎందుకంటే ఆ ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్. Full tanks. That 9 hours flying ఉండింది, and it can fly 14 hours plus 240 passengers ఉంటారు. 9 hours flying time కాకుండా ఎక్సెస్ తీసుకుంటారు, ఎందుకంటే ఎమర్జెన్సీ డెస్టినేషన్ ఎయిర్పోర్ట్ దగ్గర ఎమర్జెన్సీ ఉంటే దే హ్యావ్ టు హ్యావ్ సమ్ ఎక్స్ట్రా ఫ్యూయల్. సో ట్యాంక్స్ ఆర్ ఫుల్. అండ్ ఈ బోయింగ్స్ కి వింగ్స్ లో ఫ్యూయల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఆ క్రాష్ అవడం మూలంగా ఏదైతే వింగ్స్ లో ఫ్యూయల్ ఉందో అదంతా కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోయి మిగిలిందంతా కూడా ఎంజిన్ కూడా ఉందమ్మా, హాట్ ఎంజిన్ ఉంది కదా, దాంట్లో కూడా ఫ్యూయల్ పోతుంది. ఓకే, నో టైం ఎట్ ఆల్. ఓకే, దాదాపు 1000 degrees Celsiusలో ఉంటుందంటారు. సో లైక్ వీ కాంట్ ఇమాజిన్, చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. మాంసం ముద్దల్లాగా తయారైపోయి ఉంటారు, అండ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇట్స్ చెప్పడానికి కూడా అలవి కాని సిచ్యువేషన్స్లో అక్కడ డెబ్రిస్ కనిపించింది. బిగ్గెస్ట్ ట్రాజెడీ ఐ థింక్ ఇండియన్ ఏవియేషన్లో, ప్రాబ్లీ సెకండ్ ఆర్ థర్డ్ హైయెస్ట్ ట్రాజెడీ దట్ ఇస్ దేర్. భరత్ భూషణ్ గారు, ఇలాంటి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్, ఇక్కడ మానవ తప్పిదం అనట్లేదు, రైట్, వాట్ ఎవర్ ఇట్ మే హ్యాపెన్, బట్ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే, బికాస్ ఎయిర్ ఇండియా విమానం అండ్ దానికి సాంకేతికతకు సంబంధించి ఎవరు కూడా క్వశ్చన్ చేయట్లేదు, బట్ ఫ్యూచర్లో ఇవి అన్ని కూడా అవాయిడ్ చేయాలి అని అంటే ఎక్కడ ఏ మెజర్స్ తీసుకోవాలి? రెగ్యులర్ మెయింటెనెన్స్, రెగ్యులర్ చెకప్, వెరీ రిగరస్ రూల్స్ ఉంటాయి దీంట్లో. సివిల్ ఏవియేషన్లో మీరు చూస్తే flying is not such a big risky thing than road railways. The safest travel is air travel because it's highly regulated. చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అండ్ ట్రైన్డ్ పైలట్స్ ఉంటారు, వాళ్ళకు పీరియాడికలీ వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటుండాలి. సో దేర్ఫోర్ there is but it's a mechanical thing, you never know. బట్ డీజీసీఏ నుంచి కొంచెం డిఫరెంట్ ప్రాస్పెక్ట్ కనిపిస్తోంది. అంటే మీరు కనుక ఫాలో అవుతుంటే డీజీసీఏ దగ్గర నుంచి చాలా షో కాజెస్ ఇష్యూ చేశారు అన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. వాట్ యూ సే? దీస్ పైలట్స్ ఆర్ 8,000 hours flying అమ్మా. సో ఆ చిన్న ఏరోప్లేన్స్ కింద మేబీ సమ్ థింగ్స్ మే హ్యావ్ హ్యాపెండ్, కానీ ఈ పెద్ద ఎయిర్లైన్స్ లో దే కెనాట్ అఫోర్డ్ టు టేక్ ఎ రిస్క్, సో మెనీ ప్యాసింజర్స్ కదా. ఎయిర్ క్రాఫ్ట్ రెప్యుటేషన్, ఈవెన్ దేర్ లైఫ్స్, వాళ్ళ లైఫ్ కూడా థ్రెట్ లో ఉంటుంది ఒకవేళ ఏమైనా. వాళ్ళ లైఫ్, మళ్ళీ company has to run, aircraft reputation, everything is at stake kada. So nobody will take it lightly. Okay, very serious issue. వాట్ యూ సజెస్ట్, అంటే ఒక వింగ్ కమాండర్, వాట్ యూ సజెస్ట్, మీరు ఏం సూచనలు సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు సరే డిజిటల్ వీడియో రికార్డర్ దొరికింది, బ్లాక్ బాక్స్ దొరికింది, అయినా సరే మనకు తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది, కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ 240 మందికి ఆన్సర్ ఇవ్వడానికి ఎవరు కూడా లేరు, అంటే ఆన్సర్ ఇచ్చే సిచ్యువేషన్లో కూడా ఎవరు లేరు. లేదమ్మా, ఇప్పుడు రైట్ నౌ దే విల్ ఓన్లీ డూ థరో ఇన్స్పెక్షన్ ఆఫ్ ఆల్ డ్రీమ్ లైనర్స్ అండ్ మేబీ ఆల్ బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్, బికాస్ ఇది బోయింగ్ నుంచి వచ్చింది కదా. సో దెర్ ఇస్ పాసిబిలిటీ, అండ్ కన్సిడరింగ్ దట్ విజిల్ బ్లోవర్ మాట్లాడడానికి దే మే డూ సమ్ ఎక్స్ట్రా ఇన్స్పెక్షన్ ఆఫ్ సర్టన్ పారామీటర్స్, అది కావచ్చు. కానీ బట్ యూ కెనాట్ సే దట్ దే నెగ్లిజెన్స్, ఏం చేయాలి, ఫ్లయింగ్ బంద్ చేయాలా అని కాదు కదా. You have to have the thing going. People, వాళ్ళకందరికీ you cannot stop airplanes flying now. మరి ప్యాసింజర్స్ ఎట్లా పోతారు? కరెక్ట్. లాంగ్ డిస్టెన్స్ భయపడాల్సిన అవసరం లేదు, కాకపోతే ఇది చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒకలాంటి భయం ఉంటుంది. 10 years తర్వాత 10-11 years 2020లో ఒక యాక్సిడెంట్ అయింది మనకు, అది బెంగళూరు ఎయిర్పోర్ట్ లో. దట్ ఫాల్ట్ కూడా 5 years లో సెకండ్ ఇన్సిడెంట్. సో అదే అంత ఫ్రీక్వెన్సీ లేదు కదా. సో రియలీ ఎవ్రీ మంత్ 2 months ఒక యాక్సిడెంట్ అవుతుంది, మనమే we need to worry that our conditions are bad, but it is highly regulated and very strictly controlled.
అండ్ ఇంకొకటి ఇప్పుడు మనం అంటే వీఆర్ పుట్టింగ్ ఎ చెక్ పాయింట్ అనమాట. ఇప్పుడు రూమర్స్, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరు ఎవరు అనాలిసిస్ వాళ్ళు ఇస్తూ ఉంటారనుకోండి. కాకపోతే ఈ సబ్జెక్ట్ మీద ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఏదైతే కనిపిస్తోందో దాని మీద విపరీతంగా చర్చ జరుపుతూ ఉన్నారు. యాజ్ అన్ ఎక్స్పర్ట్ ఒక ఫైనల్ వర్డ్ చెప్తే ఐ థింక్ వీ కెన్ కంక్లూడ్ ఇట్ అండి. ఇట్స్ ఎ ప్యూర్ స్పెక్యులేషన్ అమ్మా. Actually, what మనం మాట్లాడేది was pure speculation, Correct. nothing really known to us. So we need to be very careful what we talk because is wrong the information చేసి because you people put down and saying that aeroplane నడిపించారు వింగ్ కమాండర్ ఎక్స్పర్ట్ ఆయన చెప్పిందంటే people will believe something like that. It is nothing. Today we are all guessing. అంతే. We are only guessing what could have happened. ఓన్లీ 2 things పాసిబుల్లీ పైలట్ ఎర్రర్ కాదనుకుంటాను, ఎందుకంటే పైలట్స్ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్ అండ్ షార్ట్ టైం జరిగింది. వెదర్ లుక్ వెరీ నైస్. సో దీస్ ఆర్ ఓన్లీ 2 things that we can say రూల్ అవుట్ చేయొచ్చు. కానీ రెస్ట్ ఆఫ్ థింగ్ ఎక్కడ తప్పు జరిగింది అంటే టెక్నికల్ ఇష్యూస్. yes we cannot say. అంతే, టెక్నికల్ గానే జరిగి ఉండాలి. ఎందుకంటే రెండు కూడా ఇంజన్స్ ఒకటేసారి స్టాప్ అయిపోవడం, థ్రస్ట్ తీసుకోకపోవడం, కిందకి పడిపోవడం, లైక్ దిస్ ఆర్ ఆల్ టెక్నికల్ ఇష్యూస్ గానే చూడొచ్చా? ఎస్, ఫైన్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ భరత్ భూషణ్ గారు మాతో మాట్లాడినందుకు. మొత్తానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అహ్మదాబాద్లో, ప్రస్తుతం చూస్తున్నారు కదా బిగ్ టీవీ మీద ఆ విజువల్ని అనాలిసిస్ చేస్తున్నారు చాలామంది కూడా. కానీ ఎవరు అనాలిసిస్ ఎలా ఉన్నారు, నిజం మాత్రం అదొక ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్లైట్కి సంబంధించిన టైర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ టైర్స్ ఇంకా ఓపెన్ అయ్యే ఉన్నాయి, మొత్తం కూడా టైర్స్ని లోపలికి తీసుకోలేకపోయాడు పైలట్. అలాగే చాలా గాలి ఉంటుంది, ఎయిర్ క్రాఫ్ట్ ఇళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోతుంది కాబట్టి చిన్న చిన్న రేకుల ఇళ్ళు లేకపోతే ఏదైనా సరే అక్కడ ఎగిరి ఉండొచ్చు అన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా ఇది చాలా ఎర్లీ స్టేజ్, మనం ఏదైనా చెప్పడానికి. ప్రస్తుతం అయితే డివిఆర్ దొరికింది, బ్లాక్ బాక్స్ దొరికింది, అసలు ఏం జరిగింది అన్నది తెలియడానికి మాత్రం మరికొన్ని రోజులు పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికి చాలా ఏవియేషన్ దాంట్లోనే అత్యంత ఘోర ప్రమాదంగా ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మొత్తానికి ప్రతి ఒక్కరు కూడా, అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ ఇన్సిడెంట్ మీదే మాట్లాడుతోంది. అలాగే ఫాల్స్ రూమర్స్ని స్ప్రెడ్ చేయొద్దని చెప్పి బిగ్ టీవీ ప్రత్యేకంగా